దేవుని బిడ్డలైన విశ్వాసులు ఆయా సందర్భాలలో సువార్త ప్రకటన బాధ్యతను తప్పుకుంటారు. చాలా కారణాలు. అందులో ఒక కారణం ఏంటంటే, మేము సేవకులము కాదు కదా, సేవకులే కదా ప్రకటించవలసింది, మాకు సేవ పిలుపు లేదు కదా, ప్రత్యేకమైన పిలుపు లేదు కదా, మరికొంతమంది అయితే మేము రెవరెండ్లము కాదు కదా, ఫెయిత్ చర్చెస్ అయితే మేము దైవ సేవకులము కాదు కదా, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా సేవకులైనా రక్షణ వార్త చెప్పవలసింది, లేకపోతే ఎవరైనా అంటే బైబిల్ ఏమని చెప్తుంది చూద్దాం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 2వ వచనంలో చక్కటి మాట కనిపిస్తుంది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని వ్రాయబడింది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎవరు ప్రకటించాలా? సేవకులేనా? అదే కీర్తన అంటే 96వ కీర్తన 1వ వచనంలో ఎవరిని ఉద్దేశించి ఆ కీర్తన వ్రాయబడిందంటే, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అని వ్రాయబడింది. ఈ కీర్తన ఎవరికి వ్రాయబడింది? సర్వభూజనులు. సర్వభూజనులు పాటపాడి ప్రభువును స్తుతించాలి. అది 1వ వచనం. 2వ వచనంలో సర్వభూజనులు రక్షణ సువార్తను ప్రకటించాలి. అంటే సేవకులు మాత్రమే కాదు, సర్వభూజనులు రక్షణ సువార్త. అది కూడా ఎలా ప్రకటించాలి? అనుదినము ప్రకటించాలి. అమ్మో విశ్వాసులారా, తప్పించుకోవద్దు, జాగ్రత్త. ఇంతకు ప్రకటించవలసిన వార్త ఏంటి? రక్షణ సువార్త. రక్షణ సువార్త లేని పరిచర్యే కాదు. రక్షణ సువార్త చెప్పని సేవకుడే కాదు. ప్రతి ఒక్కరం మనలో రక్షణ సువార్త ప్రకటించాలి. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.